బీసీల బంద్ ఏ విధంగా సాగింది? రాజకీయ పార్టీల మద్దతు నేపథ్యంలో మొత్తం అన్ని దుకాణాలు మూసేశారు. ఆర్టీసీ బస్సుల్ని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమయ్యాయి. ఈరోజు జరుగుతున్న బంద్ ఎలా సాగుతోంది? పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. ట్యాంక్ బండ్ పైన అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ రాకేష్. రాకేష్, చెప్పండి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బంద్లో పాల్గొనడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఇదే కొంత చర్చనీయాంశంగా మారుతోంది. బీసీల బంద్ సక్సెస్ కన్నా కూడా ఎవరిని ఉద్దేశించి బంద్ చేస్తున్నారు అనేది ప్రశ్న. ఏ పార్టీకి ఆ పార్టీ మేము బీసీ రిజర్వేషన్లకి మద్దతు ఇస్తున్నాం అనేది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. రాకేష్, కాంగ్రెస్ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్తో పాటు మిగతా మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసనకు దిగబోతా ఉన్నారు. బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా చేపట్టిన బీసీ బంద్కు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఇప్పటికే మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, అలాగే సీతక్క, మిగతా కార్పొరేషన్ చైర్మన్లందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అంబేద్కర్ విగ్రహం ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేయబోతున్నారు. మొదటి నుంచి కూడా ఈ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ తమ పాలసీలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అంటూ కూడా ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి కాసేపట్లోనే పీసీసీ చీఫ్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఆయనే సంబంధించి కీలకంగా మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తోంది. మనతో ప్రస్తుతం మంత్రి సీతక్క ఉన్నారు. చెప్పండి, మీరు విమర్శలు చేస్తా ఉన్నారు, కానీ మీతో పాటు బీజేపీ కూడా ఈ ర్యాలీలో పాల్గొంది. ఎట్లా చూస్తారు? బీజేపీ బీఆర్ఎస్ పక్కా ద్రోహులు. ఇవాళ కులగణన చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు అయ్యా కొడుకులు పాల్గొనలేదు. అదేవిధంగా మేము చిత్తశుద్ధితోటి కులగణన చేపట్టి డెడికేటెడ్ కమిటీ వేసి అసెంబ్లీలో 2 బిల్లులు ఆమోదింపజేసుకొని థర్డ్ బిల్ ఏదైతే ఉందో పంచాయతీరాజ్లో సీలింగ్ యాక్ట్ పెట్టి 285 సెక్షన్ పెట్టిర్రో దాన్ని కూడా సవరణ చేసుకొని గవర్నర్ దగ్గర పంపించారు. ఇవాళ ఏకగ్రీవంగా రాష్ట్రంలో తీర్మానం చేసినాము. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాక ఇంకా ఎక్కడ ఆబ్జెక్షన్ ఉంది? మరి కేంద్రం దగ్గర ఉంది. అక్కడ కేంద్రం అనకుండా లాలూచిపడి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ కేంద్రాన్నేమో ఎన్నికేసుకొస్తారు. మేము చిత్తశుద్ధి చేస్తున్నదాన్ని మమ్మల్ని విమర్శిస్తే నీ రాజకీయ డ్రామా కాదు. ఎంత దురాంకారం అంటే ఇవాళ నెల రోజులు టైం ఇచ్చినాం కులగణన కోసం, కనీసం పాల్గొనకుండా నాది అఫిడవిట్లు ఉంది అలా చూసుకోండి అంటే మరి దేశ విదేశాల నుంచి తీసుకొచ్చి సర్వే చేసినావు కదా, ఏం పనికి వచ్చింది నీది? ఇవాళ మేము ఒక చిత్తశుద్ధితోటి 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కానీ ఎడ్యుకేషన్లో కానీ మరి సామాజిక న్యాయం చేయాలన్నటువంటి లక్ష్యంతో పెడితే కేవలం రాజకీయ డ్రామా ఆడుతున్నది వాళ్ళు. మా నాయకుడు చిత్తశుద్ధితో రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఆదేశాన్ని మేము పాటించి స్టెప్ బై స్టెప్ చేసినాం. అది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఆగింది. బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు ఆమోదింప చేయాలని అది ఒత్తిడి చేయకుండా మేము ఈ రోజు దీనికి ఇంత ఇవాళ రోడ్ల మీదకి వచ్చిరంటే మేము ఆ స్టెప్ దాకా ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకే కదా, అక్కడ స్టే వచ్చినందుకే కదా ఇవాళ వచ్చిండ్రు. మరి గతంలో ఈ బిల్లు గురించి మీరు ఎవరు మాట్లాడనే లేదు, డిమాండే చేయలేదు చాలా మంది. ఇవాళ మేము చిత్తశుద్ధితోటి కులగణన చేపట్టినాం. స్టెప్ బై స్టెప్ ముందుగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది. అది ధర్నా మీరు చేస్తా ఉన్నారు, మీతో పాటు బీఆర్ఎస్ చేస్తా ఉంది, బీజేపీ చేస్తా ఉంది, మిగతా లెఫ్ట్ పార్టీలు మిగతా పార్టీలన్నీ చేస్తా ఉన్నాయి. అసలు ఇక్కడ నిందితులు ఎవరు చేయాలనేది ఒక కన్ఫ్యూజన్ అనేది కనిపిస్తుంది కదా. ఈరోజు మన రాహుల్ గాంధీ గారు మనమెంతో మనకంతా ఉండాలి, ఇది సామాజిక న్యాయం జరగాలని చెప్పాడు. రెడ్డి బిడ్డ అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చిత్తశుద్ధితోటి కులగణన చేపట్టి ఒకసారి పాల్గొనకుంటే రెండోసారి కూడా అవకాశం ఇచ్చి పాల్గొనేటట్టుగా చేయడం జరిగింది. కానీ ఈ కులగణనను వ్యతిరేకించిన దాంట్లో ఇదే బీఆర్ఎస్ నాయకులు కులగణనలే పాల్గొనలేదు. వాళ్ళకి ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? బీజేపీ నాయకులు పాల్గొనలేదు. ఓకే, అసెంబ్లీలో పెట్టినప్పుడు అందరి కోసమేమో ఓటేస్తున్నారు. లోపల పోయి మాత్రం సంబరాలు చేసుకుని ఇది స్టే పడాలి, ఇది ఆగిపోవాలి, ఇది రేవంత్ రెడ్డి మీద బదనం చేయాలి, కాంగ్రెస్ మీద బదనం చేయాలని కుట్ర చేస్తున్నారు. ఇప్పుడు మేము అన్ని రకాలుగా ఏకగ్రీవ ఒపీనియన్స్ తీసుకున్నాం. అసెంబ్లీలో అన్ని బిల్లులు ఆమోదింపజేసుకున్నాం ఏకగ్రీవంగా. సెంట్రల్ పంపినాం. మరి సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి కదా, ఆ ఒత్తిడి కోసం ఈరోజు మేము చేస్తున్నాం. మమ్మల్ని నిందించాల్సినటువంటి అవసరం ఏముంది? మేము ఎక్కడ ఆపినాము, వెనుక ఆగినాము? మేము అన్ని ప్రాసెస్ చేసి పంపినాం కదా. మరి సెంట్రల్ ఇప్పుడు రాష్ట్రంలో భిన్నాభిప్రాయాలు లేనప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకోవాలి కదా. ఎందుకు చేయడం లేదు?
తమిళనాడులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే సెంట్రల్ ఉన్నప్పుడు ఇచ్చింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈ ఏకగ్రీవంగా తెలంగాణ రాష్ట్రం నుంచి పంపినటువంటి బీసీ బిల్లును ఏకగ్రీవంగా మేము పంపినాము. దాన్ని ఆమోదింప చేసి మీ చిత్తశుద్ధి చూపించుకోవాలని బీజేపీని అడుగుతున్నాం. బీఆర్ఎస్ మా మీద రాజకీయ అక్కస్ కాదు. నీకు ఎంతసేపు ఓట్లు సీట్ల కోసం అబద్ధాలు మాట్లాడుకోవడం మీకు అది ఉంది. కానీ బీసీల విషయంలో సెంట్రల్ మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. ఆ సెంట్రల్ మీద ఒత్తిడి చేయకుండా మమ్మల్ని నిందించడం అంటే నీ రాజకీయ ప్రయోజనమే కదా. దాంట్లో కూడా నీకు ఎంత చిత్తశుద్ధి ఉంది? ఇన్ని లక్షల మంది కోట్ల మంది కులగణలో పాల్గొంటుంటే అయ్యగొడుకులు పాల్గొనకుండా మోసం చేసి ఇవాళ మీకు మాట్లాడే అర్హత ఎక్కడుంది? బీసీ నాయకులను కూడా అడుగుతున్నా. వాళ్ళు కులగణనలో పాల్గొనలే, వాళ్ళు మద్దతు ఇస్తారు, వాళ్ళు ఏదో చేస్తారంటే ఎట్లా నమ్ముతున్నారయ్యా? అది కూడా ఆలోచించాలి. ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి మంత్రి వాకిటి శ్రీహరి కూడా ఉన్నారు. సార్ చెప్పండి, సంబంధించి నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయబోతున్నారు? ఎందుకంటే లీగల్ గా ఫైట్ చేశారు, ఇప్పుడు ధర్నాలు చేస్తా ఉన్నారు. ధర్నాల వల్ల ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందా? ధర్నాలకు బీసీ సంఘులు పిలుపునిచ్చాయి. నేను అనుకుంటున్న బీసీ సంఘాలని కోరుతా ఉన్నా, సర్వం తెలుసు వాళ్లకు. కాంగ్రెస్ పార్టీ అంపెరికల్ డాటా ద్వారా ఉభయ సభల్లో ఆమోదం తెలిపి గవర్నర్ గారికి పంపించారు. బీసీ సంఘాలు కూడా ఈరోజు ఆలోచన చేయాలి. 8 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఆమోదం తెలిపినరు, మరి 8 మంది ఎంపీలు దీని బాధ్యత ఎందుకు తీసుకుంటలేరు? ఎమ్మెల్యేలు అసెంబ్లీలో బాధ్యత తీసుకున్నారు, సపోర్ట్ తెలిపినరు. 8 మంది ఎంపీలు కూడా బాధ్యత తీసుకుంటే ఇది సునాయాసంగా అయిపోతుంది కదా. ఆడ ఉన్నటువంటి షెడ్యూల్ 9లో పెట్టించే కార్యక్రమం జరగదని తెలిసి కూడా చేశారు రేవంత్ రెడ్డి గారు. జరగదని ఎందుకు అనుకుంటాం? తమిళనాడు ఎట్లా జరిగింది? జయలలిత గారు కూడా రిజర్వేషన్ ప్రక్రియ ఏర్పాటు చేసింది కదా. మరి ఏర్పాటు చేసినప్పుడు ఆ రోజు పివి నరసింహ గారు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి షెడ్యూల్ 9లో ఖచ్చితంగా పెట్టాలనుకున్నది పెట్టి ఇచ్చింది కాబట్టి వాళ్ళు రిజర్వేషన్ 29% ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మేము కూడా అదే మాదిరి ఇవ్వమంటా ఉన్నాం. చేయాల్సింది మీరు, మోదీ గారే చేయాలి. భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి చేయాల్సింది వాళ్లే. ఎంపీలను కోరుతా ఉన్నా, ఏ మాదిరిగా అయితే అసెంబ్లీలో 8 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేశారో అదే మాదిరి మీరు 8 మంది ఎంపీలు భుజస్కంధాల మీద వేసుకుని మోదీ గారిని ఒప్పించి ఈ కార్యక్రమం షెడ్యూల్లో కంప్లీట్ చేయించండి, అది కోరుతా ఉన్నాం. ఇది పొన్నం గారు ఉన్నారు మనతోని. మొదటి నుంచి కూడా అన్ని సమావేశాలు నిర్వహిస్తూ దీనిపైన ప్రయత్నం చేస్తా ఉన్నారు. సార్ సంబంధించి ఫైనల్ గా ఇది ధర్నాలతో బీజేపీ మీద ఒత్తిడి పెరుగుతుందని మీరు భావిస్తున్నట్టుగా అందరు నేతలు చెప్తా ఉన్నారు, కానీ ఆ పరిస్థితి ఉందా ఒరిజినల్ గా? రాష్ట్ర వ్యాప్తం నుంచి సర్వే ఏదైతే ప్రామాణికమైన లెక్కలు ఉన్నాయో ప్రామాణిక లెక్కలు తీసుకున్నాం. ప్రామాణిక లెక్కల తర్వాత సబ్ కమిటీ రివ్యూ చేసుకున్నాం. సబ్ కమిటీ తర్వాత కేబినెట్ అప్రూవ్ తీసుకున్నాం. కేబినెట్ అప్రూవ్ తర్వాత శాసనసభలో చర్చ పెట్టి అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో ఆమోదించినాం. ఆమోదించినటువంటి దాన్ని గవర్నర్ గారు ఆమోదించి రాష్ట్రపతి గారికి పంపినారు. ఎక్కడ పెండింగ్ ఉంది? ఢిల్లీలో ఉంది. ఎవరు ఆమోదించాలి? కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ. అందుకే తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు కానీ కేంద్ర మంత్రులు కానీ వెంటనే ఇందుకు సంబంధించినటువంటి చొరవ చూపెట్టి రావాలని కోరుతా ఉన్నాం. ఈ బంద్లో తెలంగాణ మాదిరిగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అందరూ ఏర్పడి ఈరోజు బంద్ నిర్వహించినారు. ఇందుకు మిగతా మాదిగ దండోరా కావచ్చు, లేకపోతే ఇతరత ఎంఆర్పీఎస్తో పాటు అన్ని సంఘాలు, ప్రజాస్వామిక సంఘాలు మద్దతు ఇచ్చినాయి. అందరికి ధన్యవాదాలు. ఈ ఆకాంక్ష నెరవేరే వరకు కేంద్రం కూడా ఈ యొక్క సీరియస్నెస్ నోట్ చేసుకుని 42% రిజర్వేషన్ ఇవ్వాలని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇది మొత్తానికైతే మంత్రులందరూ కూడా ఈ యొక్క అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసనలో కూర్చున్నారు. మరి కాసేపట్లో పీసీసీ చీఫ్ కూడా అటెండ్ కాబోతా ఉన్నారు. ఈ ఒత్తిడి ద్వారా బీసీ రిజర్వేషన్లు సాధ్యమవుతాయంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. రైట్.